ఉత్తమ శిష్యుడు చందమామ కథ. కోసల రాజధాని నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో కమలానందుడనే మహాపండితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన అన్ని శాస్త్రాల్లోనూ గొప్ప పాండిత్యం కలవాడు. శ్రీమంతుల పిల్లలకే కాక మహారాజుల వంశస్థులు కూడా ఆయన వద్దకు విద్యాభ్యాసం కోసం వస్తూ ఉండేవాళ్ళు. ఇతర పండితుల్లో లేని ఒక ప్రత్యేక లక్షణం కమలానందుడిలో ఉండేది. ఆయన విద్యాబోధనలో ఎన్నడూ దేవుడు ప్రసక్తి తెచ్చేవాడు కాదు. ఎవరైనా శిష్యుడు దేవుని గురించి, దైవభక్తిని గురించి ప్రశ్నిస్తే అది నువ్వు భావి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు సంబంధించింది కాదు. నువ్వు జీవితంలో అభివృద్ధికి రావాలంటే నీ విజ్ఞానం, తెలివితేటలు, సమయస్ఫూర్తి మాత్రమే తోడ్పడగలవు అనేవాడు. ఆయన శిష్యుల్లో 2 రాజకుమారులు ఉండేవారు. వాళ్లలో ఒకడు చంద్రసేనుడు. అతను మణిపురం రాజకుమారుడు. రెండోవాడు సూర్యసేనుడు. అతను నాగపురం రాజకుమారుడు. కొంతకాలానికి 2 చదువు ముగించుకుని ఆయా దేశాలకు రాజులయ్యారు. ఒకసారి కమలానందుడు తన శిష్యుల రాజ్యపాలన ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు బయలుదేరాడు. వెంట ఆయన ప్రధాన శిష్యుడైన రామదాసు ఉన్నాడు. ముందుగా ఆయన మణిపురానికి వెళ్ళాడు. నగరంలో ఎక్కడ చూసినా దేవాలయాలు కనిపించినాయి. వాటి ముందున్న పెద్ద పెద్ద పందిళ్ల కింద బీదసాదులకు అన్నదానాలు జరుగుతున్నవి. రాజు చంద్రసేనుడు కమలానందుడికి సకల మర్యాదలు చేశాడు. కమలానందుడు చంద్రసేనుణ్ణి, నాకు నీ నగరంలో ఎన్నో దేవాలయాలు కనిపించినాయి. నీలో దేవుడున్నాడన్న నమ్మకం చాలా బలీయంగా ఉన్నట్టున్నది, అవునా అని అడిగాడు. నాకు అలాంటి నమ్మకం లేదు అన్నాడు చంద్రసేనుడు. అయితే ఈ గుళ్ళు గోపురాల మాట ఏమిటి అని ప్రశ్నించాడు కమలానందుడు. నా ప్రజలకు వాటిలో నమ్మకం ఉన్నది గురుదేవా అని జవాబిచ్చాడు చంద్రసేనుడు. కమలానందుడు అక్కడి నుంచి నాగపురాన్నెళ్ళే సూర్యసేనుని చూడబోయాడు. నగరంలో ఒక్కగానొక్క దేవాలయమైనా ఆయన కంటపడలేదు. ఆయన కొందరు ప్రజల్ని, మీకు దేవుడున్నాడన్న నమ్మకం లేదా అని అడిగాడు. మాకు నమ్మకం ఉన్నది, కానీ మా మహారాజుకు అలాంటి నమ్మకం లేదు అని వాళ్ళు జవాబిచ్చారు. రాజు సూర్యసేనుడు కూడా కమలానందుడికి అన్ని మర్యాదలు చేశాడు. ఆయన తన శిష్యుడి యోగక్షేమాలు విచారించి తన గురుకులానికి తిరిగి వచ్చాక ప్రధాన శిష్యుడైన రామదాసును, చంద్రసేన, సూర్యసేనుల్లో ఎవరు ఉత్తమ శిష్యులని నీ అభిప్రాయం అని అడిగాడు. నిస్సందేహంగా సూర్యసేనుడే మీ ఉత్తమ శిష్యుడు అన్నాడు రామదాసు. ఎందువల్ల అని ప్రశ్నించాడు కమలానందుడు. చంద్రసేనుడు తనకు దేవుడిలో నమ్మకం లేదన్నాడు. కానీ అందుకు విరుద్ధంగా అతడి నగరంలో అసంఖ్యాకమైన దేవాలయాలున్నవి. సూర్యసేనుడి రాజధానిలో మనకు ఒక్కగానొక్క దేవాలయమైనా కనిపించలేదు. కనుక సూర్యసేనుడే మీ ఉత్తమ శిష్యుడు అన్నాడు రామదాసు. కమలానందుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకుని, నేను శిష్యులకు విద్య బోధించేటప్పుడు ఏనాడు దేవుడు ప్రసక్తి తేలేదు. వాళ్లకు వాళ్లే ప్రశ్నించినప్పుడు మాత్రం తగు విధంగా జవాబిచ్చేవాడిని. చంద్రసేనుడు, సూర్యసేనుడు కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. అందువల్లనే వాళ్ళు తమ తమ దేశాల్లో దేవాలయాలు ఉండటం లేకపోవటం అనేదాన్ని ముఖ్య సమస్యగా తీసుకున్నారు. అయితే ఇందులో వాళ్ళు భిన్న మార్గాలు చేపట్టారు. సూర్యసేనుడికి దేవుడిలో నమ్మకం లేదు, కానీ అతడి పాలనలో ఉన్న ప్రజలకు ఆ నమ్మకం ఉన్నది. ఒక దేశానికి రాజుగా అతడు ప్రజల ఇష్టానుసారం పరిపాలన చేయటం ధర్మం. అతడు అలా చేయక అధికార బలంతో తన అభిప్రాయాలను ప్రజల మీద అమలు చేస్తున్నాడు. అది సరికాదు అన్నాడు. మరి చంద్రసేనుడి మాట ఏమిటి అని అడిగాడు రామదాసు. అతడు ప్రజల అభిమతాన్ని అనుసరించి రాజ్యపాలన చేసే రాజు. ప్రజల నమ్మకాన్ని కాదనక దేవాలయాలు కట్టించి అక్కడ పేదలకు అన్నదానం చేయించి ఆదుకుంటున్నాడు. అది ఉత్తమ రాజలక్షణం. అందువల్లనే అతడే నా ఉత్తమ శిష్యుడు అన్నాడు కమలానందుడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.